సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు గాను గత నెల 16వ తేదీన విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణకు అన్ని చర్యలు చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రం నందు ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలు స్థానిక కలెక్టరేట్ నందు స్వీకరించడం జరుగుతోందని చెప్పారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారంటూ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 3 వాహనాలతో నిర్దేశిత సభ్యులతో మాత్రమే రావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యూస్ 10 అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ 16th రోజున ఎలక్షన్ కమిషన్ వారు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో 18th ఏప్రిల్ మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అమలాపురంలో పార్లమెంట్ సంబంధించిన నేను, తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ROs కూడా వాళ్ళ ఆఫీసెస్లో నామినేషన్ పేపర్ రిసీవ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి నుంచి చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ వచ్చినాయి. సో ఆ సందర్భంగా అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ మేము రిసీవ్ చేస్తాము. మధ్యలో ఒక సండే వస్తుంది, సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు. 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. సో ఆ 3 PM వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మేము 26th రోజున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ వచ్చేసి 29, తర్వాత విత్డ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకొని EVM కమిషన్ చేసుకొని మన 13th మే రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ 5 yearsలో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి 13th రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. చాలామందికి ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు, ఎప్పుడప్పుడు వస్తున్నారు. దయచేసి ఇది 13th విల్ బి అ పబ్లిక్ హాలిడే, అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెలవు ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీ అందరికీ తెలుసు 4th జూన్ ఉంటుంది. అది కూడా మన శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చేయూర్ విలేజ్, కాట్రేనికోన మండల్లో అది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది కూడా 4th మనం చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఈ మీడియా సెల్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా చెప్పాలంటే ఆల్ AROs, సో పార్లమెంట్ వచ్చేసి కలెక్టర్, దీనికి DO, నాకు PDICDS ARO, తర్వాత ఎవరు అక్కడే అసెంబ్లీకి RO ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా పార్లమెంట్కి ARO అవుతారు. సేమ్ లైన్స్లో అసెంబ్లీలో RO వచ్చేసి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్, కొన్ని చోట్ల RDOs ఉన్నారు, కొంతమంది DM సివిల్ సప్లైస్, COZP అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఆ పద్ధతిలో ఆ మండల్లో ఉన్న తహసీల్దార్ ఆటోమేటిక్లీ ARO అవుతారు. సో అది కూడా ఈ వివరాలు మీ అందరికీ ఇవ్వడం జరిగింది అండి. సో కాన్స్టిట్యున్సీ వాళ్ళ డీటెయిల్స్, ఓటర్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన మీకు ఏం చెప్పాలంటే MCC. సో MCC ఆల్రెడీ 16th మార్చ్ నుంచి అమల్లోకి వచ్చేసింది. కానీ నామినేషన్స్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు అందరు అభ్యర్థులు పాటించాలి. ఒకటి, మన కలెక్టరేట్ 2 వైపు 100 meters లైన్ గీత వేయడం జరిగింది. దీని లోపల చాలా అంటే వాళ్ళు మ్యాక్సిమం 3 vehicles రావచ్చు. అది కూడా ఆ 3 vehicles అక్కడే పోలీస్ వారు స్టాప్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు నడిచి రావాల్సింది. తర్వాత కలెక్టర్ దగ్గర వచ్చినప్పుడు మ్యాక్సిమం 5, దీనిలో కంటెస్టెంట్, క్యాండిడేట్ కలిపి రావాల్సింది ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు జిల్లాలో 2-3 ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైనా ఏ రోజు మీరు నామినేషన్కి వస్తున్నారు ఆ రోజు క్యాండిడేట్కి ఖాతా మేము పూర్తిగా క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీనికి 2-3 టీమ్స్ ఒక క్యాండిడేట్ మీద పెట్టడం జరుగుతాయి. సో కొంతమంది మీకు క్లియర్గా కనిపిస్తున్నారు, కొంతమంది షాడో రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తాము.